స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 16, 17, 18, 19 డివిజన్లలో 1.48 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. పేదలను బెదిరించి కట్టుబట్టలతో రోడ్డున పడేయటం సరికాదు. ఇందిరా సత్యనగర్ బాధితులతో కలిసి 18న సబ్ కలెక్టరేట్ ను దిగ్బంధిస్తామని హెచ్చరిక. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చల్ల శంకర్రావు 65 మంది విద్యార్థులకు మొత్తం 6.30 లక్షల ఆర్థిక సహాయం. రాజమహేంద్రవరం నగరంలోని వివిధ డివిజన్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నగరంలోని 16, 17, 18, 19 డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి వార్డులో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 16వ డివిజన్లో 33 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 19వ డివిజన్లోని మున్సిపల్ కళ్యాణ మండపానికి 38 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు చేపడుతున్నామని అన్నారు. 18వ డివిజన్లో బీసీ కమ్యూనిటీ హాల్ కు 9 లక్షల రూపాయలతో మరమ్మతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మధ్య పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపట్టి వేమన, శీలం గోవింద్, ద్రొంపిచర్ల యాంటోనీ, చలమూర్తి సత్యనారాయణ, ఏడాగుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, సింగవరపు సత్యనారాయణ, అడపవర ప్రసాద్, సుబ్బాయమ్మ, తానార అప్పారావు, కొమ్మన శ్రీనివాస్, వాసుపల్లి అనంతలక్ష్మి, జ్యోతి, అర్జుల లక్ష్మణరావు, కక్కల రమేష్, పల్లి సాయి, బొంతు ప్రసాద్, పిలక వెంకటరమణరెడ్డి, జిలక లక్ష్మి, చిట్టిపోయిన శ్రీనివాస్, కేత అప్పారావు, పీతా వంశీ, పాలిక వెంకటరమణ, పిల్లి చెంచయ్య, చుక్క శ్రీను, కోట శ్రీను, పితాని మల్లేశ్వరి, అలివేలు మంగతాయారు, ఎం శివకుమార్, కె దుర్గా ప్రసాద్, వై రాణి, వై ఝాన్సీ, మున్సిపల్ కార్పొరేషన్ డిఈలు లోవరాజు, కాసా సత్యనారాయణ, ఏఈలు దుర్గా ప్రసాద్, ఆంజనేయులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి ఇందిరా సత్యనగర్ పొంత రోడ్డును సర్వే చేయకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని పేదల పట్ల కార్పొరేషన్ అధికారులు అనాలోచితంగా వ్యవహరించడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఇందిరా సత్యనగర్ లో నివాసం ఉంటున్న పేదలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం దారుణమని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి నగరపాలక సంస్థ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఆక్రమణలో అయితే ఎందుకు ఇంటి పన్నులు విధించారని, కుళాయి కనెక్షన్లో విద్యుత్ సదుపాయాలు ఎలా కల్పించారని అధికారులను ప్రశ్నించారు. సారంగధర మెట్ట నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పొంత రోడ్డును పూర్తి స్థాయిలో సర్వే చేయకుండా ఇళ్ల తొలగింపు చర్యలు చేపట్టడం సరైంది కాదన్నారు. గత 45 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్న పేదలను బెదిరించి కట్టుబట్టలతో రోడ్డున పడేలా చేయడం అమానుషమని వ్యాఖ్యానించారు. ఒకవేళ అది 100 అడుగుల రోడ్డు పరిధిలోకి వస్తే ముందుగా సర్వే నిర్వహించి అర్హులైన పేదలకు అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. 100 అడుగుల రోడ్డులో పేదలు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నారని, పెద్దలను వదిలేసి పేదల పట్ల కార్పొరేషన్ అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డును 40 అడుగులకు విస్తరించి ఆక్రమణలు తొలగించిన అనంతరం అక్కడే నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తాను గతంలోనే ఈ ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పినా వారు స్పందించలేదన్నారు. ఇందిరానగర్ వాసులు పాకులు వేసుకుంటే వారందరికీ పట్టాలు ఇప్పించామని, ప్రస్తుతం అక్కడ పెద్ద కాలనీ ఏర్పడిందని తెలిపారు. ఇందిరా సత్యనగర్ బాధితుల నుంచి బీజేపీ నాయకురాలు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 18వ తేదీన బాధిత కుటుంబాలతో కలిసి సబ్ కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా నిలబడతానని టీకే విశ్వేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితురాలు ధవళేశ్వరపు సరోజిని మాట్లాడుతూ తమకు ప్రత్యామ్నాయం చూపిస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఎక్కడా స్థలం లేదా ఇల్లు కేటాయించకుండా జేసీబీలతో ఇళ్లను ధ్వంసం చేశారని, మిగిలిన ఇళ్లను ఈ నెల 23వ తేదీ తర్వాత కూల్చేస్తామని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పేపర్ మిల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ భద్రరావు, బి అప్పారావు, రమణ తదితరులు పాల్గొన్నారు. 50-60 సంవత్సరాల క్రితమే ఆ రోడ్లో చాలా మంది పేదవారు, ఇల్లు లేని వారు అందరూ కూడా అటు ఇల్లు కట్టుకుని ఏదైతే నేను అక్కడ పోరాటం చేశానో 40 సార్లు మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాను. అవన్నీ చిన్న గుడిసెలు, రాత్రి 8ంటికి మీటింగ్ పెట్టేవాడిని. ఓ లాంతర్ రోడ్డు పెట్టుకుని ఓ టార్చర్ ఎవరైనా వెళ్ళి చూడండి. అక్కడ మన దానవాయిపేట ప్రకాష్ నగర్ కంటే కూడా మార్గాన్ని భర్త గారు కూడా ఇక్కడ తీసేస్తున్నారంటే దాని మీద నేను ఏదో అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. అతను ఏం చేయలేపాడు. ఒక ఆవిడ బీజేపీ నాయకురాలు, పెద్ద నాయకురాలు, మీ అందరికీ కూడా పక్క ఇల్లు ఇప్పించేస్తాను, ప్లాట్లు పట్టాలు ఇప్పించేస్తానని చెప్పి వీళ్ళందరితో డబ్బులు వసూలు చేసింది. ఏంటమ్మా అంటే ఎందుకు ఇచ్చారమ్మా అంటే ఇచ్చేసారు అంతే, ఆవిడ ఏదో చేసేస్తానంతే పెద్ద నాయకురాలు అని చెప్పి వీళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. ఈ రకంగా మరి రకరకాలుగా వాళ్ళు హింసిస్తారు. అటు ప్రభుత్వం అయితే కానీ అన్ని రకాలుగా కూడా ఇటు పదవులు చేసిన వాళ్ళు కానివ్వండి, పెద్దలని చెప్పుకుని నాయకులని చెప్పుకునే వాళ్ళు కానీ వీళ్ళు వీక్నెస్ కనిపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసేసి వాళ్ళు చాలా నానా రకాలుగా ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. వీళ్ళకి ఇప్పుడు స్థలం కాదు, గవర్నమెంట్ స్థలం కొంత. ఇంటి పనులు ఎందుకు వేశారు మీరు? కులం ఎందుకు వేశారు? కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చారు? బుద్ధి లేదు అసలు. ఈ ప్రభుత్వాధికారులకి డబ్బులు డబ్బేసి ఇచ్చారా? ఏం చేసి ఇచ్చారు మీరు? ఈ రకంగా మీరు వాళ్ళకి కాదన్నప్పుడు అమ్మ మీరు కాదు, మీకు ఇల్లు రాదు, ఇక్కడ ఉండడం కాదు, మిమ్మల్ని అందరూ షిఫ్ట్ చేయాలనేది ఏదో ప్రపోజల్ చెప్పాలి తప్ప వీళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని కరెంట్ వేస్తారు, ఇంటి పన్ను వేస్తారు, కుళాయి వేస్తారు, అన్నీ వేస్తారు. అన్నీ కట్టిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు మనదే సొంతం, అన్నీ కట్టేసాం కదా, అంతా మనకి వేస్తారు కదా అని చెప్పి వీళ్ళు ఆలోచన చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మన తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేసి సడన్గా జేసీబీ కొట్టేది. అర్థం ఉండాలి. అసలు ఏం చేస్తున్నారు అసలు ఈ రాజమండ్రిలో? మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. అసలు బుర్ర తక్కువ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో ప్రభుత్వాధికారులుగా చేస్తున్నారా ఏంటి అని కూడా డౌట్ కలుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఎవరో పరిష్కారం చేయాలంటే మీరు ఈ 80 అడుగుల పొందున ఫస్ట్ సర్వే చేయండి.
80 అడుగులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది. ఇక్కడ ఇల్లులు కట్టుకుని ఉన్న వాళ్ళు నాకు తెలిసి 30 అడుగులు, మ్యాక్సిమం 30 అడుగులు 20 అడుగులే. మిగతా దాంట్లో ఆ పక్క ఉన్న హౌస్ ఓనర్స్, ఈ పక్క ఉన్న హౌస్ ఓనర్స్ ఆడు 20 అడుగులు ఆక్యుపై చేశారు, వీడు 20 అడుగులు ఆక్యుపై చేశారు, వాళ్ళు ఆక్యుపై చేశారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా అటు ఇటు ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టేసి వాళ్ళ ఏంటి పరిస్థితి? వాళ్ళ దగ్గర మరి ఏ యాక్షన్ తీసుకోకుండా ఏదో పూరి గుడిసెలు వేసుకుని కాపురం ఉంటున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? బాధిత కుటుంబానికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రేపల్లె నియోజకవర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ హత్య ఘటన రాష్ట్రాన్ని కలిసివేస్తుందని, ఇటువంటి దారుణాలు మరెక్కడా పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వ బాధ్యతని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అమర్నాథ్ గౌడ్ కు నివాళులర్పిస్తున్న స్థానిక 40వ డివిజన్ మూలగొయ్యి సెంటర్లో బుడ్డిగ రవి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాళులర్పించి మాట్లాడారు. గతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలను ప్రస్తావించిన ఆయన తప్పు చేసిన వారికి రాజకీయ అండ లేకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణిచివేయడం, కుటుంబాలను వేధించడం, చిన్నారులను భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి భద్రత కల్పించడం, బాధితులకు న్యాయం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్లు కట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో అమర్నాథ్ గౌడ్ అనుభవించిన వేదనను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ కేసులో నిందితులను వైసీపీ నాయకులు సమర్థించారని, ఇది వారి మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు కేసును ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లు లేకుండా కేసులను విచారిస్తోందని చెప్పారు. గీత కులాలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై గతంలో జరిగిన దాడులు, బెదిరింపులను గుర్తు చేస్తూ రౌడీయిజాన్ని సహించబోమని హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పీడీ యాక్ట్ క్రింద కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో తమ కుటుంబ సభ్యులపై పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన చర్యలను ప్రజలు గుర్తు చేసుకోవాలని, బీసీల పట్ల వైసీపీ నిజమైన వైఖరిని అర్థం చేసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా న్యాయం చేస్తారనే విశ్వాసం తమకు ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు భద్రత, నేరస్తులకు శిక్ష అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ పొడిపూడి సత్యబాబు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలు, ఎస్సీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ గౌడ్ వంటి బాధిత కుటుంబాలకు తగిన మద్దతు లభించలేదని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని అన్నారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు మాట్లాడుతూ, సామాజికంగా వెనుకబడిన వర్గాలపై జరిగిన అన్యాయాలను ప్రజలు గమనించారని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీ నాయకులు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి మాట్లాడుతూ, సామాజిక వర్గాలపై జరిగిన దాడులు, హత్య ఘటనలపై గత వైకాపా ప్రభుత్వంలో తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గీతకుల సంఘం ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గీతకుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ రేపల్లె నియోజకవర్గంలో చిన్నపిల్లవాడు. వారి అక్కని ఏడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలకి, మా అక్కని ఏడిపించొద్దు, ఇది మంచి విధానం కాదు, ఏ హక్కు ఉందని మా అక్కని ఏడిపిస్తున్నారు మీరు అని అడిగిన పాపానికి ఆ బిడ్డ ఒక నోటులోని గుడ్డలు కూరి కాలు చేతులు కట్టేసి వైసీపీ అల్లరి మోకలు పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు. బతికుండగా ఒక చిన్న పిల్లవాడు బతికుండగా పెట్రోల్ పోస్తే కాలుస్తుంటే
కాపాడలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు, తనని కాపాడుకోలేని బాధతోటి మరణిస్తున్న ఆ బిడ్డ యొక్క ఆవేదన గుర్తు చేసుకుంటా ఉంటే వైసీపీ వారి యొక్క మనస్తత్వం, పైశాచిక ఆనందం ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకరనే కాదు, లేకపోతే రేపల్లె నియోజకవర్గం అనే కాదు, రాష్ట్రం అంతటా కూడా అదే విధమైన దాడులు, అదే విధమైన చర్యలు, అదే విధంగా అక్కడ తప్పు చేసిన వాళ్ళని, ఏదైతే వైసీపీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చినట్లుగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అదే రీతిలో వెనకేసుకుంటూ వచ్చారు. తప్పు చేసిన వారిని బాహటంగా వెనకేసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకుడు భారతదేశంలో ఎవరూ ఉండరు. ఎమ్మెల్సీ అనంతబాబు, చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డోర్ డెలివరీ, కుటుంబానికి అండగా ఉన్నావా, ఎమ్మెల్సీ అనంతబాబుకి అండగా ఉన్నావా? ముమ్మాటికి అనంతబాబుకి అండగా ఉంటారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకురావడం అన్నది వైసీపీ వారి యొక్క నైజం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బిడ్డకి జరిగినట్లుగా మరి ఏ బిడ్డకి జరగకూడదు ఈ రాష్ట్రంలో, మరి ఏ కుటుంబం కూడా ఈ ఆవేదన చెందకూడదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. బాధ్యులైనటువంటి వారిని మీరు కొమ్ము కాశారు. అలాగే ఎమ్మెల్సీ అటాక్ చేసి పంపిస్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు మీరు అనంతబాబు గారి మీద పార్టీ నుంచి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాట్లాడితే ఎస్సీలకి మేము అభిమానులు అని చెప్పుకోవడం కాదు, మరి మీ యొక్క పరిపాలనలో ఆనాడు ఎస్సీలు బీసీలు కూడా అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. దానికి ముక్కుపచ్చలారనే ఈ అమర్నాథ్ రెడ్డిని కూడా పొట్టన పెట్టుకోవడం అన్నది వైసీపీ వారికి. ఇలాగే అనేక మందిని బీసీలని ఎస్సీలని టార్గెట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత వైసీపీ ప్రభుత్వం. అనేక ప్రభుత్వాలు చూసాం కానీ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఇది ప్రజలంతా నోట్లో గుడ్డలు పెట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి పట్టపగలు అంటించేస్తే అప్పుడు ఇదే గీత కులాలకు చెందిన ఈ జోగు రమేష్ కానీ, ఇక్కడ నేను కులాన్ని ఉద్ధరించేస్తానని చెప్పి గీత కులాలకు చెందిన ఇక్కడ చెందిన ఎంపీ కానీ ఎవ్వరూ కూడా కనీసం గీత కులాలకు చెందిన అమర్నాథ్ గౌడ్ని ఇలా చంపేశారని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో పదవుల కోసం ఒక్కసారి కూడా వాళ్ళని పలకరించకుండా ఎంత దారుణంగా అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే చూస్తా ఉంటే ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ అయిందనే తీవ్ర ఆరోపణలు. అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని స్పష్టం చేస్తోందని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. రాజమండ్రిలో ఎస్ఐఓ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ అయిందనే తీవ్ర ఆరోపణలు. అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడాన్ని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు రావడం, దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని స్పష్టం చేస్తోందని ఎస్ఐఓ పేర్కొంది. మీడియా సమావేశంలో జనరల్ సెక్రటరీ ఎస్ఐఓ ఆఫ్ ఇండియా అడ్వా అనిస్వుర్ రెహమాన్ మాట్లాడారు. ఈ ఘటనపై పారదర్శకంగా, కాల పరిమితితో కూడిన సమగ్ర విచారణ జరపాలని, ప్రశ్నపత్రం లీక్ నెట్వర్క్ లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిష్పాక్షిక పరీక్షల నిర్వహణలో పదే విఫలమవుతున్న ఎన్టీఏ మరియు కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని ఎస్ఐఓ డిమాండ్ చేశారు. జనరల్ సెక్రటరీ ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ హఫీజ్, రీజియన్ ఆర్గనైజర్ జాఫర్ షరీఫ్, మహమ్మద్ ఉబేదుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. Of India's National Committee for you for being present here. To other said, as we know, as all of you are aware, the NEET exam has become a
major issue of our country. As you know, the recent leak, the recent paper leak of NEET UG exams has caused so many troubles in our country, especially among our student fraternity, those who are preparing for the NEET exam. As you know, 22 lakh students were appearing in this NEET UG exam, and all of a sudden the paper leak happened and the central government cancelled the examination, and they decided to reconduct the NEET for because of all these discrepancies. So friends, this is not the first issue, right? This is not happening at first time. For so many years, for so many times it has happened. So in 2024, there was a discrepancy in NEET exam. The whole process of NTA, National Testing Agency, has become a never trustable agency. That is the fact. National test examinations with utmost integrity, but they failed. They utterly failed to conduct all these exam with in proper manner. In 2024, there was issues in NEET 2024. There was issues in UGC NET exams. There was issues in PG NEET, and all these exams proved that the NTA, National Testing Agency, is a never trustable agency. And what did the central government? Administrative and systemic failures. Central government failed to identify the root cause, and again central government entrusted this very huge responsibility with National Testing Agency, and National Testing Agency again and again failed to conduct all these exams. So on behalf of Students Islamic Organization of India, we demand the resignation of the Education Minister Dharmendra Pradhan. ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల దాదాపుగా 22,79,000 స్టూడెంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. 22,79,000 స్టూడెంట్స్ అంటే 22,79,000 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయినట్టు. వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం వృధా అయినట్టు. వాళ్ళ తల్లిదండ్రులు రెయ్యింపకులు కష్టపడి వాళ్ళ యొక్క పిల్లల్ని డాక్టర్ చేయాలి అనేది. మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కావచ్చు, పేద వర్గం పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటిది ఒకటే, వాళ్ళకి సమానమైన హక్కు ఏదైనా దొరికింది అంటే విద్యలో. వాళ్ళు కష్టపడి చదివి ఏదైతే ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళకి ఏమైతుంది, ఇక్కడ నీట్ పేపర్ లీక్స్ అనేది, నీట్ మాఫియా అనేది, ఎడ్యుకేషన్ మాఫియా అనేది జరగడం జరుగుతుంది. మనం న్యూస్లో చూస్తానే వచ్చాం, పేపర్ ఆర్టికల్స్ చదువుతా వచ్చాం, దాదాపుగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు చదవడానికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే చూడండి, ఈ మన ముందు సమాజం ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న. అదే కాకుండా జనరల్ సెక్రటరీ గారు మాటల్లో చెప్పారు, ఏది అకౌంటబిలిటీ అనేది ఎన్టీఏది లేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నెవర్ టెస్టబుల్ ఏజెన్సీగా మారింది అని ఆయన ప్రస్తావనలో చెప్పారు. మేము స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వైపు నుంచి మా యొక్క డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎన్టీఏని రద్దు చేయాలి తక్షణమే. అదే కాకుండా మన కేంద్ర విద్యాశాఖ మంత్రి తను నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా 80కి పైగా పేపర్లు లీక్ అవడం జరిగింది గత 11 సంవత్సరాల్లో చూస్తే, వీటన్నిటికీ ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన యొక్క పదవి నుంచి రాజీనామా చేసి మళ్ళీ ఈ విద్యార్థులకి ఆయన క్షమాపణ చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది. చూసుకున్నాం, దాదాపుగా 80కి పైన పేపర్లు లీక్ అవడం జరిగింది. 52కు పైగా పేపర్లు రీ ఎగ్జామినేషన్ అనేది జరగడం జరిగింది. 52కు పై రీ ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ స్ట్రెస్, ఏదైతే యాంగ్జైటీ, ఏదైతే మన పిల్లలలో ఈ 2026 నీట్ ఎగ్జామ్ లో 58,000 మంది స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు ఆ 58,000 ఎగ్జామ్ విద్యార్థులు మళ్ళీ నీట్కి అపియర్ అవ్వాలి. మేము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. దీనిపైన డీసెంట్రలైజేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే మా యొక్క SIO డిమాండ్స్ ఉంది, దాన్ని ఆయన కన్సిడర్ చేయాలి. ఆయన కూటమిలో భాగంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన దీని మీద స్పందించి తక్షణమే బయటకు వచ్చి నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా మంత్రి అనితకు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని తెలుగు మహిళలు అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యలను
తెలుగు మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ఖండించారు. గోరక్షణపేటలోని శ్రీకారం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, రాజమహేంద్రవరం నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షురాలు కప్పల వెలుగు కుమారి మాట్లాడారు. మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం వైసీపీ నాయకుల సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా, ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిత ప్రజాసేవలో విశిష్ట పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వ్యక్తిగత అలంకరణ, వస్త్రధారణ, మేకప్ వంటి అంశాలపై వ్యాఖ్యానించడం ద్వారా గుడివాడ అమర్నాథ్ కేవలం ఒక మహిళను మాత్రమే కాకుండా యావత్ మహిళా సమాజాన్ని అవమానించారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళల వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలీస్ విభాగ బలోపేతం, ఖాళీల భర్తీ, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ, ఈగల్ ప్రత్యేక చర్యలు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో సమర్థవంతమైన పనితీరు కనబరిచారని వివరించారు. మీడియా సమావేశం అనంతరం తెలుగు మహిళలు, కార్యకర్తలు గుడివాడ అమర్నాథ్ చిత్రపటాన్ని గుడ్లు, చెప్పులతో కొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో తెలుగు మహిళలు తురకల నిర్మల, తుల్లి పద్మ, లీలావతి, కర్ణం లక్ష్మీనాయుడు, దొంగ నాగమణి, కానేటి కృపామణి, పుష్ప తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ గాడిద అనే ఒక ఎక్స్ మినిస్టర్ మా గౌరవనీయురాలు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆవిడ అలంకరణ మీద మహిళా లోకాన్ని కించపరుస్తూ, ఆవిడ వ్యక్తిగత విషయాలను కించపరుస్తూ మాట్లాడిన విధానాన్ని చూస్తే ఈ గొడ్డలపాటి వైసీపీ నాయకులు చూడలేక ఆమె మీద బురద జల్లడం అనేది మేము ఈరోజు రాజమండ్రిలో తెలుగు మహిళల తరపున ఖండిస్తున్నాం. రెడ్డి బహిరంగంగా మా హోమ్ మినిస్టర్ అనితమ్మకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ని మహిళల జోలికి వెళ్ళకండి అని చెప్పి మందలించకుండా, ఏ మహిళని కించపరుస్తావు, ఏ నాయకులని కించపరుస్తావని ఈ గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని, ఆ గొడ్డల నాయకుల్ని మహిళలపై మరి విమర్శించడానికి పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి అర్హుడు కాదు. ఒక్కసారి బుద్ధి చెప్పారు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా బుద్ధి రాలేదు జగన్మోహన్ రెడ్డికి. నేను నా తల్లిని చెల్లిని అవమానిస్తున్నాను, సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టేస్తున్నాను, రాష్ట్ర ప్రజల్ని, మన తప్పులు ఎండగొట్టిన తెలుగుదేశం పార్టీ నాయకురాలని మీరు కూడా అసభ్యమైన వ్యాఖ్యలు మాట్లాడండి అని వాళ్ళకి నేర్పే విధానం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి మరి వాడి మనిషా పశువా అనేది నాకు అర్థం కావటం లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ప్రత్యేకించి మహిళలకి అత్యంత బాధ కలిగించే వ్యక్తిగత విషయాలు, వారి అలంకరణ గురించి, మేకప్ వేసుకునే విధానం గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా బాధ కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అదే విధంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కూటమి మహిళా నేతలు అందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలో నాయకులు ఈ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించే దిశగా
పార్లమెంటులో కూడా వారికి భాగస్వామ్యం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటూ ఇటువంటి తరుణంలో భారతదేశంలో మహిళలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రముఖ పాత్ర వహిస్తున్న ఇటువంటి సందర్భంలో ఒక మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు మహిళల పట్ల చేయడం చాలా బాధ కలిగించింది, దిగ్భ్రాంతిని కూడా కలిగించింది. అనిత గారు ఒక దళిత మహిళగా, ఆవిడ ఒక టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయంలో అనేక పదవులు చేపట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలిగా గత ప్రభుత్వంలో వారి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండడానికి ఆవిడ చేసిన కృషి వెనక మేమందరం కూడా, తెలుగు మహిళలందరూ కూడా ఉన్నాము. దానికి మేము చాలా గర్వపడుతున్నాం తెలుగు మహిళలుగా. బాధ్యతలు కూటమి ప్రభుత్వం అప్పగిస్తే ఆవిడ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనడంలో మేమందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అనిత గారు హోంశాఖ చేపట్టిన దగ్గర నుంచి ఖాళీగా ఉన్న అనేక పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడంలో కానీ, మహిళలకి రక్షణ కల్పించడానికి ప్రత్యేక పథకాలు పోలీసు శాఖలో మహిళా విభాగాన్ని తీర్చిదిద్దడం కానీ, ఈగల్ సర్వీసెస్ వంటి ప్రవేశపెట్టి గంజాయి మాదక ద్రవ్యాల బారి నుంచి యువతను కాపాడడంలో కానీ, విపత్తు శాఖ మంత్రిగా మన ఈ 2 సంవత్సరాలుగా ఎటువంటి విపత్తులు సంభవించినా కూడా వారందరికీ బాసటగా ఉండడంలో కానీ మంత్రిగా అనేక ప్రశంసలు అందుకున్నారు. ఒక మహిళగా ఆవిడ తన శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఇటువంటి తరుణంలో ఆవిడని ఏ విధంగా కిందకి దిగజార్చాలి అని ఆలోచించి వ్యక్తిగత హననానికి పాల్గొనడం అనేది మీకు తగదు. ప్రత్యేకించి మహిళా సాధికారత దిశగా కేంద్రంలోని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ముందుకు అడుగు వేస్తున్న తరుణంలో ఈ విధంగా మీరు పార్లమెంట్లో ఏదైతే బిల్లుకి మీరు వ్యతిరేకంగా పాల్గొనకుండా వెన్ను చూపి పారిపోయారో, ఈ రోజు నడివీధిలో ప్రతిపక్షంగా సమస్యల మీద పోరాటం చేసే శక్తి మీకు లేక మహిళల్ని కించపరిచి అవే రాజకీయాలు అని మీరు అనుకోవడం చాలా బాధాకరం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన కారణం ఏమనగా, మరి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యల కొరకు నిన్న జరిగిన ఎలక్షన్లోనూ నీకు బుద్ధి చెప్పి నీకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కారును వదిలేసి వెళ్ళిపోయి దిశగా తయారు చేశారు. అంతేకాకుండా మరలా రేపు వచ్చేటప్పుడు అసలు నువ్వు రాజకీయంలోనే తిరగకోకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకునేయడానికి సిద్ధంగా ఉండాలని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకనగా నీ ఇంట్లో ఒక తల్లిగా కానీ, ఒక చెల్లిగా కానీ, ఒక భార్యగా కానీ నీకు ఎవరో మహిళలు లేరా? అసలు ఈ కూటమి ప్రభుత్వంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తుంది. తల్లికి వందనమని మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ బస్ అని మహిళలకు వేస్తుంది. అంతేకాకుండా గ్యాస్ ఉచితంగా మహిళలకు ఇస్తుంది. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇంత పెద్దపీట వేస్తే నిన్నటి దినాన్న మరి మీరు మాట్లాడిన మాటలు ఏంటండి అసలు? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మహిళలు ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళు ఏ చీరలు కడుతున్నారా, ఏ రంగులు వేసుకుంటున్నారా, ఏ నగలు కట్టుకుంటున్నారా అని మీ పని ఏంటంటే ఇలా నిఘానేత్ర కింద చూస్తున్నారా? మీకు సిగ్గుంటే కనుక మేము చేసే కార్యక్రమాల్లోనూ ఏమన్నా అవకతవకలు కనబడితే కనుక వాటి మీద మీరు పోరాడండి. ప్రజల మధ్యకి రండి. మీరు ప్రజల్లో తిరగలేరు, ప్రజల్లో ఉండలేరు, ప్రజలకు ఏమీ చెయ్యలేరు. ప్రజలు చేసే ప్రభుత్వానికి మీరు పేర్లు పెట్టడం ఎంతవరకు సబబు అని మీకు నేను మరి రాజమండ్రి తెలుగు మహిళల తరపున మిమ్మల్ని ఖండిస్తున్నాను. అంతేకాదు మరి అమర్నాథ్ ఒకటే ఖబర్దార్, నువ్వు వచ్చి క్షమాపణ చెప్తావా సరాసరి, లేదంటే ఆంధ్ర ప్రజల మహిళలు అందరూ కూడా రోడ్లెక్కి నిన్ను క్షమాపణ చెప్పేంత విధంగా కూడా నేను ఈడ్చుకొస్తామని తెలియపరుస్తున్నాము. అంతేకాకుండాను అమర్నాథ్ గారు మీకు మరి ఒకటి చెప్తున్నాము, మహిళలకి అంత చిన్న చూపు చూస్తే గనక ఊరుకోరని మీకు మరొకసారి ఖబర్దార్ అని చెప్తున్నాను. రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు 65 మంది విద్యార్థులకు 6,30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద విద్యార్థుల విద్యా అభివృద్ధికి తోడ్పాటుగా ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు 6.30 లక్షల ఆర్థిక సహాయాన్ని 65 మంది విద్యార్థులకు అందజేశారు.
రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా ఈ సహాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో చల్లా శంకర్రావు బ్యాంక్ డైరెక్టర్లు సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని అన్నారు. సమాజంలో పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి సహకరించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ గా చల్లా శంకర్రావు అందరికీ ఆదర్శప్రాయంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. నష్టాల్లో కూరుకొని పోయిన ఆర్యాపురం బ్యాంకును లాభాల బాట పట్టించడానికి ఆయన పడిన కష్టం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. గత పాలకులు ఆయనపై ఎన్ని నిందలు మోపినా తట్టుకొని నిలబడి ఈ రోజు బ్యాంకుని ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఆయనకు సహకరిస్తున్న బ్యాంకు పాలకవర్గ సభ్యులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. చల్లా శంకర్రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 32 లక్షల రూపాయలు తన గౌరవ వేతనాన్ని విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం జరిగిందన్నారు. బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని, ఎన్ని అవరోధాలు ఎదురైనా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మరింత మందికి సహాయ సహకారాలు అందించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. కష్టపడి చదువుకున్నప్పుడే మంచి భవిష్యత్ లభిస్తుందని, ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పంతం కొండలరావు మాట్లాడుతూ సిటీ నియోజకవర్గాన్ని మంచి సమర్థవంతమైన నాయకత్వంతో ఆదిరెడ్డి వాసు నడిపిస్తున్నారని అన్నారు. ఆర్యాపురం బ్యాంకును జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడానికి చల్లా శంకర్రావు అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. అక్కడ ఎటువంటి అవినీతి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్న ఆర్యాపురం బ్యాంకు పాలక వర్గాన్ని అభినందించారు. డైరెక్టర్లు యనుమల రంగబాబు, బుడ్డిగ రవి మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకు ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు పిల్లి శ్యామకుమార్, సింగంపల్లి రామకృష్ణ, కప్ల సూర్యప్రకాష్ రావు, పడాల శ్రీనివాసరావు, ఎర్రమొత్తు ధర్మరాజు, ఆళ్ల వెంకట్రావు, ముదిగి శ్రీనివాసరావు, నీలపాల సత్యనారాయణ, తురకల నిర్మల, చల్లా కేశవ, చల్లా మురళి, బ్యాంక్ సిఇఓ గోడా సుధాకర్, తాడేలి శ్రీనివాస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఈ వచ్చిన డబ్బుతో బాగా పేద విద్యార్థులు ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో 10th కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ బాగా పేదవాళ్ళు అనమాట, వాళ్ళందరినీ కూడా వాళ్ళ అప్లికేషన్లో తీసుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది కూడా జెన్యూన్గా చూసుకొని ఈ రకంగా నాకు వచ్చినటువంటి ఆందోళన అంతా కూడా వారికి పేద విద్యార్థులకి లాస్ట్ ఇయర్ కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారానే ఆయన చేతుల మీదుగానే చెక్కులు ఇప్పించాం. అట్లా ఈ సంవత్సరం కూడా ఆయన చేతుల మీదుగానే ఈ కార్యక్రమం చేయాలని వారిని, అట్లాగే మా సోదరుడు పంతం సత్యనారాయణ గారు, పంతం కొనగారు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. ఈ చారిటీ ముఖ్యంగా నేను నాకు వచ్చినటువంటి ఆందోళనము ఈ పేద పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 14వ సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు 32 లక్షల రూపాయలు ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో 4,85,000. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు 6,20,000 రూపాయలు, 6,20,000 రూపాయలు కూడా చదువుకి వైద్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ చదువుకి ఎందుకంటే వాడు బాగా చదువుకుంటే, పేదవాడు బాగా చదువుకుంటే వాడు కుటుంబాన్ని పోషించగలుగుతాడు. వాడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఏదో మన భగవంతుడు మనకి ఇచ్చాడు కనుక ఈ జీతం మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఇది కాకుండా నేను నా సోదర డైరెక్టర్లు అందరూ కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన వెంటనే మాది ఒక 2 నెలల్లో మా ఎలక్షన్ కూడా జరిగింది. ఆ ఎలక్షన్లో కూడా ఓటమి తరపుని ఎమ్మెల్యే గారు ఆయన భుజం మీద వేసుకొని ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్కి మా
మా పెద్దనాన్నగారు అయితేనే దీనికి కరెక్ట్, ఇంతకుముందు బాగా చేశారనే ఉద్దేశంలో, ఆయన చాలా సంగ్రహాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయనే క్యాండిడేట్ కింద మొత్తం ప్రతి వార్డులో తిరిగి వాళ్ళందరూ అందరూ తిరగడానికి వీలేదంటే లేదు మా గురువు గారు నేను తిరుగుతాను ఖచ్చితంగా ఎట్టి బస్సులు ఆయన నెగ్గాలి, ఆ బ్యాంక్ ఆయన అయితే కాంపిటెంట్ అని ఆయన కూడా ఈ రకంగా ఈరోజు ఈ బ్యాంకు ఇంత ప్రగతి సాధించడానికి ఊరికే విషయం ఇది కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ కాదు కానీ ఊరికే చిన్న మా ఎమ్మెల్యే గారు వచ్చారు కనుక ఆయన మంచి చెడ్డ చెప్పాలి బ్యాంక్ ఎలా ఉందని. మేము వచ్చే మొన్న 24 ఇచ్చినటువంటి ఈ డబ్బులతో మీరు జీతాలు పెట్టుకొని మీరు బాగా చదువుకోవాలి. ఈ రోజుల్లో బాగా చదువుకొని పైకి వస్తేనే దేనికైనా సరే మీరు మంచి ఉద్యోగాలు చేయొచ్చు, మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు, ఎవరికైనా ఉపకారం చేయొచ్చు. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ఇందులో ఇవాళ నేను ఇచ్చినటువంటి అందులో ఒక అమ్మాయి మరి వచ్చిందో లేదో తెలియదు, ఆటో డ్రైవర్ కూతురు. ఆ అమ్మాయికి 10th లో 20,000 ఇచ్చాను, ఇంటర్లో ఫస్ట్ ఇయర్ 20,000 ఇచ్చాను, సెకండ్ ఇయర్ మొన్న 20,000 ఇచ్చాను. ఇప్పుడు ఆ అమ్మాయికి 98.5 98.5 వచ్చాయి ఇంటర్ సెకండ్ ఇయర్. ఆ అమ్మాయి ఇప్పుడేమో చార్టెడ్ అకౌంట్ కింద వెళ్తుంటే అమ్మాయికి మొన్న 10,000 ఇప్పుడు 20,000 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 99, 98, 96 కూడా చాలా మంది ఈ సంవత్సరం చాలా మంది ఎవరు చూసినా కూడా 96, 97, 98 కూడా అంటే అంత బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుంటున్నారు. అందువల్ల ఇంకా బాగా చదువుకొని మీరు అందరూ కూడా అభివృద్ధికి చెంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క విద్యా అవసరాలని తీరుస్తున్న శంకరరావు గారి యొక్క సహకారం పొందుతున్న పిల్లలకి నా బెస్ట్ విషెస్. ఆ పిల్లతో వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలందరూ చెప్పినట్లుగా ఈ బ్యాంకుకి ఒక చరిత్ర ఉంది. అంత గొప్ప చరిత్ర కలిగిన ఈ బ్యాంకింగ్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. ఎందుకంటే కొన్ని సంస్థలకి అర్హత కలిగిన వాళ్ళని కూర్చోపెట్టాలి. ఆ కుర్చీలోని అర్హత కలిగిన వారు ఉండగలిగితేనే సంస్థ దినదిన అభివృద్ధి చెందుతారు. కొడితే బెల్ట్ అంతా కూడా బయటికి రావాలి, అప్పుడే ప్రజలకి మన పైన విశ్వాసం ఉంది, బాధ్యత ఉందని నేను కూడా అనుకోవాలి కదా. నేను శంకరరావు గారికి సమీప అభ్యర్థికి ఒక 2-3 వేల తేడా ఉండొచ్చేమో, కానీ మిగతా డైరెక్టర్లు అందరూ కూడా 100-200 తేడాతో బెల్ట్ బయటకు వచ్చిందని అంటే ప్రజలు ఒకటే కోరుకున్నారు, మేము మీకు అవకాశం ఇస్తున్నాం, ఈ బ్యాంకులోని మా ఖాతాలు ఉన్నాయనో లేకపోతే డిపాజిట్లు ఉన్నాయనో లేకపోతే నమ్మకం ఉందనో లేకపోతే లోన్ ఉందనో మమ్మల్ని రక్షించని మహాప్రభు అని కోరినట్లు అనిపించింది మాకు. ఆ కోరికని ఈయన చాలా పర్సనల్ గా తీసుకొని 9 నెలల్లోనే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వ్యవస్థని సరిచేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ పైన అవగాహనతో ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో వ్యాపార దక్షతతో ఈ బ్యాంక్ ని రోజు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా ఉన్నారు. లాభాల బాట నడుస్తా ఉంది బ్యాంక్ అంటే నాలాంటి వాడికి కూడా ఆశ్చర్యంగా ఉంది, కానీ నమ్మక తప్పదు, లాభాలు వచ్చినాయి. అదృష్టం ఏంటంటే ఆ లాభాలు మళ్ళా చల్లా శంకరరావు గారి బెల్ట్ సమయంలో వచ్చింది. అదే గతంలో వైసీపీ బెల్ట్ సమయంలో కానీ లాభం వచ్చి ఉంటే ఈ పార్టీ సీఈఓ గారిని కూర్చోపెట్టి మా వాటాలు పంపించకపోతే అది అందరూ నవ్వుతున్నారంటే మీకు అది అదే జరిగింది. ఎందుకంటే మీరు పక్కనే పేపర్ మిల్ ఉంది, ఏపీ పేపర్ మిల్. 5 సంవత్సరాలు ఏపీ పేపర్ మిల్లోని ప్రతి 2 సంవత్సరాలకి కార్మికులకి అగ్రిమెంట్ చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయలేదు వైసీపీ ఉన్నప్పుడు. 5 సంవత్సరాలు కూడా అగ్రిమెంట్ చేయకుండా బ్యాగ్ తీసుకున్నారు కంపెనీ దగ్గర నుంచి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి కూడా బొమ్మ దగ్గరికి వచ్చారు, నాకు బ్యాగ్ వద్దు, నేను చెప్పిన ప్యాట్లలో కల్లా వెళ్ళి పనులు చేయండి అన్నాము. పక్కనే కోటిలింగాల పేట ఉంటే 1,50,00,000తో ఆతో పనులు చెప్పించాడు. కోటిలింగాల పేటలో శాశ్వత పరిష్కారం చూపించి 8 నెలల వ్యవధిలోనే అగ్రిమెంట్ చేసి
విశ్వాసం తీసుకొచ్చాం. మాకు బ్యాగులు తీసుకునే సంస్కృతి లేదు, ఇచ్చే సంస్కృతి మన కుటుంబాలకు ఉందన్నదానికి ఇదే నిదర్శనం. ఈ రోజున సిఎస్ఆర్ నిధులు అనేది ఉంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మన చుట్టూ పరిశ్రమలు కానీ లేకపోతే వ్యాపారవేత్తలు కానీ వారికి వచ్చే లాభం నుంచి ఎంత పర్సంటేజ్ సామాజిక బాధ్యత అనేది ఒకటి నిర్వర్తించాలి ప్రతి సంస్థ. అలాగే ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి చేయాల్సిన కష్టాన్ని మీరు పడాలి. కష్టపడిందే ఏది రాదు. కష్టపడకుండా వచ్చేది గాల్లోని ఏ రోజు ఎక్కువ రోజు మీతో నిలబడదు. కష్టపడితే అది శాశ్వతంగా మీతో ఉంటుంది. ఈ రోజు మీకు చేస్తున్నారు అని అంటే మీలాగా అర్హత కలిగిన వాళ్ళు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇందులో మున్సిపల్ స్కూల్ చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రేస్ చేయండి అమ్మా. మున్సిపల్ స్కూల్స్ లో చదివిన పిల్లలు 500 మున్సిపల్ స్కూల్స్ లో చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైవేట్ కాలేజీల్లో తక్కువ ఫీజుకి చదివించే బాధ్యత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. అది రాష్ట్రంలో ఎక్కడ లేదు. రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా తీసుకుంటున్నా, కేవలం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఆ నిర్ణయం కూడా నా తల్లి మేయర్ గా ఉన్నప్పుడు తీసుకున్నారనే విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంటే మున్సిపల్ స్కూల్స్ లో 500 మార్కులు దాటిన పిల్లల్ని ఎంతమంది ఉన్నారో సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లోని తక్కువ ఫీజుకి అందిస్తాం. ఈ ఇయర్ ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 18,000, అంతేగాని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అదే నువ్వు జేఈ కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ తీసుకోవాలంటే ఆ ఫీజులో 50% కన్సెషన్. ఈ ప్రొవిజన్స్ తో ఈ సంవత్సరం మున్సిపల్ స్కూల్స్ లో 500 దాటిన పిల్లలు 230 మంది ఈ అబ్బాయి లాగా ప్రైవేట్ కాలేజ్ లో చదివిస్తున్న ఘనత ఆర్ఎంసీ. కూర్చోమ్మా. లాస్ట్ ఇయర్ 160 మంది వచ్చారు, కానీ ఇయర్ 230 మంది ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఐటీ మినిస్టర్ లోకేష్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. 100 డేస్ యాక్షన్ ప్లాన్ వీళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. పిల్లలు అదే పని మీద ఎగ్జామ్స్ రాసి 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 ఎక్కడ తప్పులు చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ఎగ్జామ్స్ లో బాగా పెర్ఫార్మ్ చేయడం వల్ల 581 మార్కు కూడా మున్సిపల్ స్కూల్లో ఆడపిల్లలకు వచ్చింది. ఇంచుమించుగా 45 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంకులు ఏ బ్యాంక్ చైర్మన్ కూడా తన జీతాన్ని తీసుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఆయన అకౌంట్ లో వేసుకుంటారు తప్ప మా చల్లాశంకర్ గారు, మా చైర్మన్ గారు లాగా ఏ చైర్మన్ కూడా ఇలాగ పేద ప్రజలు ఈ ఎవరికి కూడా ఇంటికి దానం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి గురించి వారి తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారి గురించి మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే మన ఎలక్షన్ లో తిరిగాను, ఏ వార్డులో వెళ్ళినా ఏదైనా గుడి కనిపిస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు గడిచారండి. ఇంకో చోట ఇక్కడ బాడీ మార్కెట్ ఏరియాలో తిరుగుతుంటే ఈ చర్చి ఆదిరెడ్డి అప్పారావు గారు గడిచారు. అలాగా అనేక సేవా కార్యక్రమాలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అనేక మంది విద్యావంతులు చేసి వారి జీవితాన్ని సక్రమైన మార్గంలో వెళ్ళేలాగా ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మన అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మరో వ్యక్తి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పంతం కొండలరావు గారు వీరు మిసెస్ మేయర్ గా కూడా చేశారు. మనకి ఆయన నాకు తెలిసి నేను కూడా దాంట్లో సభ్యుడినే. సుమారుగా 10 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా 10 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పేద విద్యార్థులకి మంచి మెరిట్ ఉన్న విద్యార్థులకి ఇలా స్కాలర్షిప్లు ఇవ్వడం, అలాగే దైవ కార్యక్రమాలు అనేకమైన క్రిస్టియన్స్ ని, ముస్లింస్ ని, హిందూస్ అనేక కార్యక్రమాలు చేసి ఆయన కూడా ధన్యులయ్యారు. ఆయన కూడా సభాముఖంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా మరి ఎమ్మెల్యే గారికి చాలా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి. ఆయనతో కలిసి ప్రయాణం చేయడం, అలాగే ఇక్కడ బ్యాంకుకు వచ్చేసరికి చల్లా శంకరరావు గారు కూడా మరి ఏ బ్యాంకు చరిత్రలో కూడా లేనటువంటి విధంగా ఆ యొక్క జీతాన్ని తీసుకోకుండా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో చదువుకునేటటువంటి విద్యార్థులకి మరి సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి. వారిద్దరి ఆధ్వర్యంలో మేము పనిచేయడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఎక్కువగా మాట్లాడడానికి కూడా, ఎందుకంటే అందరూ కూడా సమయం ఎక్కువ అవుతుంది కనుక మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాజమండ్రి
మండలంలోని తుమ్మలోవలో శ్రీ పైడితల్లి అమ్మవారి 149వ జాతర మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం తుమ్మలోవలో వెలిసిన శ్రీ 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 పైడితల్లి అమ్మవారి 149వ జాతర మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 2వ రోజు జాతర వైభవంగా జరిగింది. అమ్మవారిని శక్తి వేషాలు, తీన్మార్ ప్రదర్శనలు, బుట్ట బొమ్మలు, వివిధ వేషధారణలతో భక్తులు తుమ్మలోవ పురవీధుల్లో ఊరేగించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, నగరంలోని పలువురు ప్రముఖులు, అధికారులు, పెద్దలు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త యాళ్ల నాగరవికుమార్, యాళ్ల వెంకట్రావు, డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ తో పాటు ఇతర కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
మా ప్రెసిడెంట్ పైడితల్లి జాతర 149వ జాతర మా యాళ్ళ రవికుమార్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో చాలా రంగరంగ వైభవంగా జరిగింది. గత రంగంలో ఉన్నప్పుడు చిన్న విగ్రహం ఇంత అమ్మాయిని ప్రాణప్రతిష్ఠ చేసి ఇంత రూపాన్ని కల్పించారు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఏమైనా ఇబ్బందులు అసౌకర్యం కలిగితే క్షమించి అమ్మని దర్శించుకొని దర్శనం చేసుకుంటున్నా దయచేసి ఎవరు కూడా మధ్యలో చాలా సమయం దయచేసి మధ్యలో దయచేసి ఎవరు కూడా దయచేసి పక్కకు ఉండండి. వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళు గుర్తుకుంటారు. చెప్తున్నాను
ప్రముఖ లైన్లోకి లైన్లో చేయండమ్మా. అన్న సమాధానానికి ప్రతి శుభ్రం కూడా ఉపయోగపడుతుంది. దయచేసి గమనించాల్సింది కోరుతున్నాం. అమ్మవారిని మొక్కుంటే ఖచ్చితంగా మళ్ళీ సంవత్సరానికి మీకు పిల్లలు కలుగుతారు. ఇది ఒక శాస్త్రం. ఇక్కడ ఇది ఒక మనకి చిన్నప్పటి నుంచి జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని నైవేద్యం పెడతారు. 15 నిమిషాల్లో మళ్ళీ నైవేద్యం జరుగుతుంది. ఇది 149వ సంవత్సరం. రాజమండ్రి కాలేజ్కి
రాజమహేంద్రవరం 17వ డివిజన్ అంబికానగర్ 2, 3 వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని ఆల్కాట్ గార్డెన్స్ 17వ డివిజన్ లో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. అంబికానగర్ 2, 3 వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులతో పాటు ఎన్క్లూ అపార్ట్మెంట్ ఎదురుగా సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం, బొగ్గుల దిబ్బ మొదటి వీధి అడ్డ రోడ్డులో సీసీ రోడ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. 17వ డివిజన్ లో సాయి కృష్ణ, శంభోనగర్, అంబికానగర్ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కూటమి ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీదాస్, జనసేన నాయకురాలు పోలిశెట్టి అలివేలు మంగతాయారు, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, అక్షయ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ తో పాటు డివిజన్ కు చెందిన నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ముందుకెళ్తున్నాం. కొన్ని రోడ్లు, కాలువలు ప్రారంభించడం, కొన్ని రోడ్లు కొత్తగా వేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. రాజమండ్రి రూరల్ మండలంలోను, రాజమండ్రి నగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ శంభూనగర్లోను, బొగ్గుల దెబ్బలోను, అంబికానగర్లోను, 18వ డివిజన్లోను, 19వ డివిజన్లో కళ్యాణ మండపాలు కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బొమ్మూరులో దాదాపు 3,50,00,000 రూపాయలతో పనులు ఇవాళ ప్రారంభించాం. ఇప్పటికే బొమ్మూరులో 13 కోట్ల రూపాయలతో పనులు అంకితం భావంతో కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేయడం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి నెల 36 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. మహిళలకి ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కానీ, 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, తల్లికి వందనం కార్యక్రమం కానీ అమలవుతోంది. ఇవాళ ప్రతిదీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒక దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ఈ ప్రాంతంలో రైతు బజార్ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇసుక లారీలు రావడం కొంత ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా మార్పు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే ఐఎల్టీడీ మీదుగా వెళ్ళే డ్రైను వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. ఐఎల్టీడీ పాత రైల్వే గేట్ దగ్గర నుంచి ధవళేశ్వరం దాకా ఒక పెద్ద భారీ ఎత్తున డ్రైన్ చేసి ధవళేశ్వరం మెయిన్ రోడ్డు వెడల్పుని పెంచుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమం అమలు చేయబోతున్నాం. ధవళేశ్వరం వరకు కూడా రోడ్డు అభివృద్ధి చేయడం, అలాగే ఈస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు భారీగా ఇంప్రూవ్ చేసాం, బొమ్మూరు నుంచి తాడితోట దాకా ఇక్కడ ఆల్కాట్ తోటలో ట్రాఫిక్ రద్దీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. దానివైపు కూడా మేము దృష్టి సారిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు, వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 16, 17, 18, 19 డివిజన్లలో 1.48 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. పేదలను బెదిరించి కట్టుబట్టలతో రోడ్డున పడేయటం సరికాదు. ఇందిరా సత్యనగర్ బాధితులతో కలిసి 18న సబ్ కలెక్టరేట్ ను దిగ్బంధిస్తామని హెచ్చరిక. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చల్ల శంకర్రావు 65 మంది విద్యార్థులకు మొత్తం 6.30 లక్షల ఆర్థిక సహాయం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.